ఓకే, మొత్తానికైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ఫలితాలు సంబంధించినటువంటి కూడా రిజల్ట్ వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. తెలంగాణలో జరిగినటువంటి ఈ యొక్క 17 సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో భాగంగా మరి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన బీజేపీ, ఈ రెండు పార్టీలు కూడా చెరోసగమైనటువంటి సీట్లను పంచుకున్నట్టుగానే 8 స్థానాల్లో వాళ్ళ యొక్క అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. దాంట్లో చూసుకున్నట్లయితే 8 స్థానాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 8 సీట్లను కనుక చూసుకున్నట్లయితే ఈ బ్లూ సంబంధించినటువంటి కలర్లో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి అన్నిటి కూడా మరి బీజేపీ పార్టీ సాధించినటువంటి ఈ స్థానాలుగా చెప్పుకోవచ్చు. ఇంకొక పక్కన ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ మరి సుమారుగా 3,38,000 ఓట్లతోటి మెజార్టీతో అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి మాధవిలత పైన ఆయన గెలవడం జరిగింది. ఒకసారి చూసుకుందాం ఇక్కడ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ పార్టీ విజయం సాధించింది అన్నటువంటి దానిపైన పూర్తి సమాచారం ఒకసారి ఓవరాల్గా అందించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికే సెలబ్రేషన్స్లో మరి బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా సంబంధించినటువంటి దాంట్లో 3వ ప్రధానిగా మోడీ అవుతాడన్నటువంటి భావనతో వాళ్ళైతే ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు ఇప్పటికే సుమారుగా 294 స్థానాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థులంతా లీడ్లో కొనసాగడం జరుగుతూ ఉంది. ఇంకొక పక్కన ఇండియా కూటమి సైతం కూడా 231 స్థానాల్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా విజయం సాధించేటువంటి దిశగా వాళ్ళు ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి దీంట్లో మరి ఇంకా ఏమైనా ఎసుతగ్గులు ఉంటాయా లేదనేది కూడా చూడాల్సినటువంటి అంశం. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా రాంగ్గా సంబంధించినటువంటి మెసేజ్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. ఎందుకంటే 160 సీట్లు కూడా ఇండియా కూటమి దాటదన్నటువంటి అభిప్రాయాన్ని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్నిటి కూడా ఆ విధమైనటువంటి రిపోర్ట్ను మాత్రమే ఇవ్వడం జరిగింది. మరో పక్కన ఇండియా కూటమిలో 350కి పైన సీట్లను కూడా ప్రధాని నరేంద్ర మోడీ, మరో పక్కన బీజేపీ పార్టీ సాధిస్తుందన్నటువంటి ఒపీనియన్ని సంబంధించినటువంటి సర్వే సంస్థలు అన్నిటి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ రిజల్ట్ కనుక చూసినట్టయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్కి అందని విధంగా ఇండియా కూటమి అనేది కూడా దూసుకుపోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 231 సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే దూసుకెళ్తా ఉన్నారు. ఎన్డీఏ ఇప్పటివరకు అయితే 294 స్థానాల్లో వాళ్ళ యొక్క ఆధిక్యతను కనబరుస్తూ ఉన్నది. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానాలు కనుక మనం చూసుకున్నట్టయితే నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాద్తో పాటు పెద్దపల్లి, జహీరాబాద్, ఖమ్మం, నాగర్ కర్నూలు ఈ 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు దూసుకుపోతా ఉన్నారు. మరో పక్కన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి స్థానాలు కనుక చూసుకున్నట్టయితే సికింద్రాబాద్తో పాటు నిజామాబాద్, కరీంనగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ ఈ స్థానాల్లో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. దీంట్లో మెజార్టీ కూడా చాలా 1-2 చోట్ల మాత్రమే కేవలం వేల సంఖ్యలో ఉంటే చాలా సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ లక్షలలో మెజార్టీ సాధించడం జరిగింది ఆ ప్రత్యర్థుల పైన. ఒకసారి చూసుకున్నట్టయితే ఒకసారి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంత మెజార్టీతో గెలిచినటువంటి దాన్ని చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే గోడెం నగేష్ భారతీయ జనతా పార్టీ నుంచి మరి సుమారుగా 9,652 ఓట్లతో అంటే తక్కువ మెజార్టీతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సుగుణ పైన విజయం సాధించినటువంటి పరిస్థితులు కూడా చూసుకోవచ్చు. మొదటి నుంచి కూడా ఈ ఆదిలాబాద్ అనేది కూడా భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్గా కనపడతా ఉంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ సంబంధించినటువంటి విషయాన్ని తెలపడం జరిగింది. ఇక్కడ హోరా అయినటువంటి ఫైట్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే గోడెం నాగేష్ సైతం ఇక్కడ 9,652 అంటే దాదాపుగా 10,000 ఓట్ల మెజార్టీ తోటి ఆయన విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఇంకొక పక్కన మరో సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ కనుక చూసినట్టయితే ఇక్కడ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఇది రెండోసారి ధర్మపురి అరవింద్ విజయం సాధించినట్టుగా తెలుస్తూ ఉంది. సుమారుగా ఇక్కడ లక్షకు సంబంధించినటువంటి 1,92,041 అని చెప్పినప్పుడు కూడా ఈయన దాదాపుగా 1,30,000 ఓట్లతోటి ధర్మపురి అరవింద్ రెండోసారి నిజామాబాద్లో ఆయన గెలుపొందడం జరిగింది. మరో పక్కన ఇక్కడ జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈసారి ఎంపీగా మళ్ళొకసారి పోటీ చేయడం జరిగింది. జీవన్ రెడ్డి పైన దాదాపుగా 1,30,000 ఓట్ల మెజార్టీతోటి ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి పైన ధర్మపురి అరవింద్ విజయం సాధించినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఇంకొక స్థానాన్ని కనుక చూసుకున్నట్టయితే దాని పక్కనే ఉన్నటువంటి కరీంనగర్ సైతం కూడా కరీంనగర్ బండి సంజయ్ కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. చాలా ఎక్కువ మెజార్టీ రావడం జరిగింది కరీంనగర్లో బండి సంజయ్ సమీప అభ్యర్థి అయినటువంటి వెలిచాల రాజేందర్ పైన సుమారుగా కరీంనగర్ 2,25,000 ఓట్ల మెజార్టీతోటి
బండి సంజయ్ విజయం సాధించినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. కొంత పోటీ ఇస్తాడని చెప్పేసి వెలిచాల రాజేంద్ర పోటీ ఇస్తారని చెప్పేసి భావించినప్పుడు కూడా వెలిచాల రాజేంద్ర ఎక్కడ కూడా పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. అక్కడ వినోద్ కుమార్ బోయినపల్లి ఆయన 3వ స్థానానికి పరిమితం అయిపోయిండు. బండి సంజయ్ మాత్రం ఆయన విజయం సాధించినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరో 3 అయిపోయినాయి. ఇంకొక స్థానాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఇక్కడ రఘునందన్ రావు చాలా టఫ్ అయినటువంటి పోటీ ఉండేది. మెదక్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగానే పోటీ ఉంటుందని చెప్పేసి భావించినప్పటికీ ఇక్కడ రఘునందన్ రావు బీజేపీ పార్టీ అభ్యర్థి 3వ స్థానానికి ఉంటుందని చెప్పేసి కొంత ప్రచారమైంది. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా పోటీ ఉంటుందని చెప్పేసి భావించినప్పుడు కూడా మరి లాస్ట్ క్షణంలో అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఇంకొక కేవలం వారం రోజుల ముంగటే ఇక్కడ రఘునందన్ రావు మరి అక్కడ లోకల్లో చక్రం తిప్పినట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే సుమారుగా 39,000 ఓట్ల మెజార్టీతోటి రఘునందన్ రావు సమీప అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు పైన విజయం సాధించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచేటువంటి సీటుగా పేరుగాంచినటువంటి మెదక్లో వెంకటరెడ్డి 3వ స్థానానికి మాత్రమే ఆయన పరిమితం అయిపోయాడు. ఆయనకు వచ్చినటువంటి ఓట్లను కనుక చూసుకున్నట్టయితే 3,96,790 ఓట్లు మాత్రమే రావడం జరిగింది రఘునందన్ రావుకి. అలాగే అక్కడ ఉన్నటువంటి 3వ స్థానానికి ఉన్నటువంటి వెంకట్రావు యొక్క ఓట్లను కనుక చూసినట్టయితే సుమారుగా 74,000 ఓట్ల వెనుకంజలో అక్కడ వెంకట్రామరెడ్డి ఉండడం జరిగింది నీలం మదికి. అలాగే రఘునందన్ రావుకి కంపేర్ చేసుకున్నట్టయితే 39,139 ఓట్ల మెజార్టీ తోటి రఘునందన్ రావు గెలిచిందనేది ఒకటైతే చూసుకోవచ్చు. కానీ అంటే ఇంచుమించుగా 40,000 ఓట్ల మెజార్టీ తోటి రఘునందన్ రావు అయితే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రఘునందన్ రావు గెలిచినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఆయన పోయినసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. మరోపక్కన సికింద్రాబాద్ సంబంధించినటువంటి స్థానాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్ కంటే ముందు ఇక్కడ ఈటల రాజేందర్ మొదటి నుంచి కూడా ప్రచారంలో ముమ్మరం కావడం జరిగింది. మల్కాజిగిరిలో ఆయన 2 స్థానాల్లో కూడా గతంలో సాధారణ ఎన్నికల్లో ఆయన 2 చోట్ల పోటీ చేయడం జరిగింది. 2 చోట్ల ఓడిపోయినటువంటి నేపథ్యం. అయితే ఈసారి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా బరిలోకి దిగినటువంటి నేపథ్యం. మరొక పక్కన దేశంలోనే అతిపెద్దదైనటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ సుమారుగా 31 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన పోటీ చేయడం జరిగింది. సుమారుగా ఆయన 4 లక్షలకు పైన ఓట్ల మెజార్టీతోటి ఆయన గెలిచినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. 4 లక్షలకు పైన ఓట్లు అంటే సమీప అభ్యర్థికి 5,93,337 ఓట్లు రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పట్నం సునీత మహేందర్ రెడ్డి ఏ విధమైనటువంటి పోటీ అయితే ఇవ్వలేకపోయిందనేది చెప్పుకోవచ్చు. అంటే 4 లక్షలకు పైన ఓట్ల మెజార్టీతోటి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 3వ స్థానానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. అంటే చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో హోరాహోరీ ఫైట్ ఉంటుంది. ఇక్కడ కిషన్ రెడ్డికి ఈసారి పరాభవం తప్పదు కావచ్చు అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైంది. కానీ మరి ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కిషన్ రెడ్డి ఈసారి 47,312 ఓట్లు అంటే దాదాపుగా 50,000 ఓట్ల మెజార్టీతోటి సమీప అభ్యర్థి అయినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక్కడ 3వ స్థానానికి మాత్రమే మరోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పద్మారావు ఈయన కూడా సికింద్రాబాద్ ఎమ్మెల్యే, దానం నాగేందర్ సైతం కూడా ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఈ 2 ఎమ్మెల్యేలు మరొక పక్కన మినిస్టర్ ఇక్కడ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా కీలకమైనటువంటి నేతలు, ప్రజల్లో చరిష్మా ఉన్నటువంటి నేతలు. అయితే ఇక్కడ పోటీ టఫ్గా ఉంటుంది. పద్మారావు వర్సెస్ దానం నాగేందర్గా ఉంటుందని చెప్పేసి భావించింది. కానీ అనూహ్యంగా ఇక్కడ కిషన్ రెడ్డి సైతం కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ మరి సిట్టింగ్ స్థానం అయినటువంటి సికింద్రాబాద్ను మరొకసారి 47,312 ఓట్లతోటి ఆయన గెలిచినటువంటి సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక మరో స్థానాన్ని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చేవెళ్ళ నుంచి మరి సిట్టింగ్ ఎంపీ మరి ఎవరైతే గడ్డం రంజిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంపీగా ఉన్నారు. చివరి క్షణంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొచ్చుకొని ఆయన చేవెళ్ళ నుంచి మరోసారి బరిలోకి దిగినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి, మరో పక్కన బీసీ సామాజిక వర్గానికి చెందిన ముదిరా సామాజిక వర్గానికి చెందినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా చేవెళ్ళ నుంచి బరిలోకి దిగడం జరిగింది. కానీ ఇక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి మొదటి నుంచి కూడా చేవెళ్ళ ప్రాంతంలో కొంత సుపరిచితుడు, చేవెళ్ళ ప్రజలకు తెలిసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఒకసారి రంజిత్ రెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఆ పార్లమెంటుకు. అయితే ఈసారి కొండ విశ్వేశ్వర రెడ్డికి అక్కడ ప్రజలు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సుమారుగా 1,00,000కు పైన ఓట్లు, 1,60,000
1,64,000 ఓట్ల మెజార్టీతోటి కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ పార్టీ గెలిచినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. రెండో ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే మూడో ప్లేస్లో మాత్రం అక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు. ఇక ఈ చిట్ట చివరిదైనటువంటి 8వ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఇది గెలిచినటువంటి మహబూబ్ నగర్ కూడా చిట్ట చివరి వరకు కూడా విజయం ఎవరిని వరిస్తుందనేది కూడా కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ చిట్ట చివరికి అయితే మాత్రం బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి డీకే అరుణ ఆమె కేవలం 3,800 ఓట్ల మెజార్టీతోటి మాత్రమే ఆమె గెలవడం జరిగింది. అది కూడా అంటే ఏదైతే కౌంటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో కొంత అక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితి. అంటే చిట్ట చివరి సంబంధించినటువంటి రౌండ్కి వచ్చేసరికి అక్కడ చల్లా వంశీ చంద్రెడ్డి మరో పక్కన డీకే అరుణ ఇద్దరి మధ్యలో కేవలం 500 ఓట్ల డిఫరెంటే ఉండేది. అక్కడ ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి. మొదలు చేసినటువంటి నుంచి కూడా కొంత లీడ్ను కనపరుస్తున్నటువంటి అరుణ చిట్ట చివరి సంబంధించినటువంటి రౌండ్లో కూడా ఆమె విజయం సాధించినటువంటి పరిస్థితి. అయితే 3,800 ఓట్లతో మాత్రమే డీకే అరుణ బీజేపీ పార్టీ యొక్క అభ్యర్థి డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చల్ల వంశీ చంద్రెడ్డి పైన విజయం సాధించడం జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కంచుకోటగా పేరుగాంచినటువంటి ఇది సంబంధించినటువంటి మహబూబ్ నగర్లో అక్కడ కాషాయ జెండా ఎగిరింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సొంత పార్లమెంటు సొంత జిల్లా అది అయినప్పుడు సొంత జిల్లా కాబట్టి ఆ సొంత జిల్లాలో కూడా కొంత పాగా వేయాలి, సొంత జిల్లాలో ఖచ్చితంగా చల్ల వంశీచంద్రెడ్డిని గెలిపేయాలని చెప్పేసి చిట్ట చివరి వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అక్కడ డీకే అరుణనే విజయం అయితే వరించడం జరిగింది. ఈ 8 సీట్లలో బీజేపీ పార్టీ అభ్యర్థులు అయితే విజయం సాధించడం జరిగింది. దాంట్లో భాగంగా కేవలం ఒక ఆదిలాబాద్ మరొక పక్కన ఈ మెదక్ కేవలం ఒకళ్ళేమో 9,000 ఓట్లతోటి ఆదిలాబాద్ సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి గోడెం నాగేష్ ఆయన విజయం సాధిస్తే 3,800 ఓట్లతోటి మాత్రం ఇక్కడ డీకే అరుణ విజయం సాధించి మిగతా వాళ్ళందరూ కూడా దాదాపుగా 1,00,000 పైచిలకు ఓట్ల మెజార్టీతోటి బీజేపీ అభ్యర్థులు విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఒకసారి బీజేపీ పార్టీ అభ్యర్థులు ఇలా ఉంటే మరొక పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరెవరు గెలిచినటువంటి దానిపైన ఒకసారి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా పెద్దపల్లికి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఇది ఎప్పుడు కూడా పెద్దపల్లిలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడన్నటువంటి హోప్స్ని అన్ని సర్వే సంస్థలు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి రిపీట్ కూడా కావడం జరిగింది. సుమారుగా 1,50,000 ఓట్లతోటి 1,50,000 ఓట్ల మెజార్టీతోటి ఇక్కడ పెద్దపల్లి అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ ఇక్కడ విజయం సాధించడం జరిగింది. తన ఎవరైతే గడ్డం వివేక్ ఉన్నాడో గడ్డం వివేక్ యొక్క కుమారుడు గడ్డం వంశీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బరిలోకి దిగడం జరిగింది. తమ సమీప అభ్యర్థి అయినటువంటి గోమాస శ్రీనివాస్ ఎవరైతే భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడం జరిగిందో ఆయన పైన సుమారుగా 1,31,364 ఓట్ల మెజార్టీతోటి గడ్డం వంశీ ఆయన విజయం సాధించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక మరొక స్థానాన్ని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏమైంది చూద్దాం. ఇక జహీరాబాద్ సంబంధించినటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో బీబీ పార్టీలే గెలుస్తారని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సురేష్ కుమార్ షెట్కార్ దాదాపుగా 46,000 సంబంధించినటువంటి ఓట్ల మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది బీబీ పార్టీల పైన, బీజేపీ పార్టీ అభ్యర్థి పైన. ఇక్కడ ఇద్దరు కూడా ఒకటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, లింగాయత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. మరొక పక్కన అక్కడ ఉద్యమకారుడైనటువంటి అనిల్ కుమార్ కూడా బరిలోకి దిగడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే ఇక్కడ చూసినట్టయితే కొంత టఫ్ అయినటువంటి ఫైట్ ఇస్తారు కావచ్చు అని చెప్పేసి బీజేపీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అనుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక్కడ పోరు కూడా నడవడం జరిగింది. సుమారుగా 46,000 చిల్లర ఓట్లతోటి ఇక్కడ సురేష్ కుమార్ షెట్కార్ కూడా గెలిచినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ స్థానం బీబీ పార్టీలే, అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి చిట్ట చివరి క్షణంలో భారతీయ జనతా పార్టీకి వచ్చి అక్కడ టికెట్ తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి బరిలోకి దిగినటువంటి వ్యక్తి. మరో స్థానాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మహబూబాబాద్ ఇది ఎస్టీ సంబంధించినటువంటి రిజర్వేషన్ స్థానం ఇది. దీంట్లో బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగితే టీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ అక్కడ
మాలోత్ కవిత ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగింది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి చిట్ట చివరి క్షణంలో ఆయన భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయినటువంటి అజ్మీరా సీతారాం నాయక్ ఆయన 3వ ప్లేస్కి మాత్రమే పరిమితం కావడం జరిగింది. కేవలం 1,00,000 ఓట్లు మాత్రమే ఆయన సాధించినటువంటి నేపథ్యం. 2,63,000 ఓట్లు కవిత మాలోత్కి సిట్టింగ్ ఎంపీకి వస్తే ఇక్కడ దరిదాపుగా 6,12,350 అంటే దరిదాపుగా 3,49,000 అంటే 3,50,000 ఓట్ల మెజార్టీతో ఒక బంపర్ మెజార్టీతో ఇక్కడ పొరిక బలరాం నాయక్ ఆయన విజయం సాధించినటువంటి నేపథ్యం. 2వ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాలోత్ కవిత ఉన్నది. మరో సంబంధించినటువంటి స్థానాన్ని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ వరంగల్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఒక పక్కన కడియం శ్రీహరి యొక్క కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగితే ఆరూరు రమేష్ భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగడం జరిగింది. అంతేకాకుండా సుధీర్ కుమార్ ఆయనే బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ టఫ్ ఉంటుందని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా సుమారుగా 2,19,691 ఓట్లతోటి ఆమె గెలిచినటువంటి నేపథ్యం కడియం కావ్య. ఆరూరు రమేష్ 2వ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ వరంగల్లో 2వ ప్లేస్లో ఉన్నది. ఇక మరో స్థానాన్ని కనుక చూసుకున్నట్టయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి, బూర నరసయ్య గౌడ్, ఇంకొక పక్కన క్యావ మల్లేష్ కూడా భువనగిరి నుంచి బరిలోకి దిగినటువంటి నేపథ్యం. సుమారుగా 2,22,249 ఓట్ల మెజార్టీతో అంటే దరిదాపుగా 2,30,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి గెలవడం జరిగింది. అక్కడ బీసీ నినాదంతో బరిలోకి దిగినటువంటి బూర నరసయ్య గౌడ్కి మరి పరాభవం అయితే తప్పలేదు. సుమారుగా 2 లక్షలకు పైన అంటే టఫ్ అయినటువంటి పోటీ ఉంటుంది. కేవలం ఇద్దరి మధ్యలో 20-30,000 ఓట్ల ఆ తేడా ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది. కానీ ఇక్కడ చూసినట్టయితే 2,22,249 ఓట్లతోటి మెజార్టీతోటి అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక మరో స్థానాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నాగర్ కర్నూలు యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే మల్లు రవి ఇక్కడ విజయం సాధించినటువంటి నేపథ్యం. ఇంకొక పక్కన 2వ స్థానంలో మాత్రం భరత్ ప్రసాద్ పోత్గంటి ఆయన ఉండడం జరిగింది. సుమారుగా 94,000 ఓట్ల మెజార్టీతో అంటే దాదాపుగా 1,00,000 ఓట్ల మెజార్టీతో మల్లు రవి విజయం సాధించినటువంటి నేపథ్యం. 3వ ప్లేస్కు మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గెలిచినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో మరి ఎస్సీలకు ద్రోహం చేస్తూ ఉంది. ఎస్సీలకు ఎవరికి కూడా టికెట్ ఇవ్వలేదన్నటువంటి భావనని ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా చైతన్యపరచాలి, ఎస్సీలను అవమానిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది. అయితే ఎస్సీలకు అంటే మాదిగ సామాజిక వర్గానికి కాకుండా మాల సామాజిక వర్గానికి ఉన్నటువంటి 3 సీట్లు ఏది ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు మాలకి ఇవ్వడం జరిగింది. మరో పక్కన చాలా సంబంధించినటువంటి అంటే నాగర్ కర్నూలుతో పాటు వరంగల్, ఇంకొక పక్కన పెద్దపల్లి, ఈ మూడు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో మాల సామాజిక వర్గానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ మాల సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే కొంత మాదిగ సామాజిక వర్గానికి బెనిఫిట్ అవుతుందని చెప్పేసి ప్రధానమైనటువంటి పార్టీలు భావించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అట్లాంటి అవకాశం లేదు. మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ముగ్గురు వాళ్ళే విజయం సాధించడం జరిగింది. మరి అక్కడ కొంత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి మాదిగ సామాజిక వర్గం నుంచి మందకృష్ణ మాదిగ కొంత ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళని ఏకతాటి మీద తీసుకుని వచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీ మాదిగలను అవమానిస్తుంది అన్నటువంటి ఒక భావాన్ని మాదిగలని అవమానిస్తుందని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు కూడా చిట్ట చివరి క్షణంలో మాదిగ సైతం కూడా మాలల వైపు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లు రవితో పాటు పెద్దపల్లికి సంబంధించినటువంటి వంశీ, బైన సామాజిక వర్గానికి చెందినటువంటి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడా విజయం సాధించినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఇవి ప్రధానంగా గెలిచినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 8 పార్లమెంటు సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క భవితవ్యం. మొత్తానికైతే తెలంగాణతో పాటు పూర్తి స్థాయిలో ఏదైతే దేశంలో జరిగినటువంటి 7 విడతల్లో జరిగినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ పార్టీ అయితే మరొకసారి వాళ్ళ యొక్క హవాను కొనసాగించడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి విధంగా కాకపోయినప్పుడు కూడా అధికారంలోకి వచ్చేందుకు మాత్రం సరిపడైనటువంటి సీట్లను వాళ్ళ వశమైతే చేసుకోవడం జరిగింది. సుమారుగా 294 స్థానాల్లో బీజేపీ పార్టీ పాగా వేయబోతా ఉందని తెలుస్తూ ఉంది. సుమారుగా మరో పక్కన 231 స్థానాలకు వరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మరి పరిమితం కాబోతా ఉన్నది. మరి చూడాలి. నితీష్ కుమార్ మరో పక్కన ఆంధ్రాలో
టీడీపీ యొక్క ప్రభంజనం కనబడడం జరిగింది. అయితే వాళ్ళని బుజ్జగించేందుకు ఒక పక్కన ఇప్పటికే బీజేపీ పార్టీ కూడా రంగంలో దిగడం జరిగింది. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల్ని చంద్రబాబు దగ్గరికి కూడా పంపించినటువంటి నేపథ్యం. ఎందుకంటే కొంత అరకొరగా ఉన్నటువంటి మెజార్టీని కాపాడుకోవాలి కాబట్టి బీజేపీ పార్టీ కొంత చాకచక్యంగానే వ్యవహరిస్తుందనేది తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఫ్యాన్ పార్టీ లేకుండా అయిపోతుంది. కేవలం 10 స్థానాలకు మాత్రమే పరిమితం కాపోయింది. ఏదైతే పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి జనసేన పార్టీ సైతం కూడా మరి గతంలో చాలా చావుదెబ్బ తిన్నటువంటి పరిస్థితి ఆంధ్రాలో. కానీ ఈసారి అనూహ్యంగా దరిదాపుగా 20 స్థానాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడం, మరో పక్కన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు సైతం కూడా మరి అక్కడ 175 స్థానాల్లో సుమారుగా 150 స్థానాల వరకు కూడా ఉమ్మడిగా గెలుచుకున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉన్నటువంటి కూటమిది. జనసేన, బీజేపీ అండ్ జనసేనతో పాటు టీడీపీ, ఈ 3 పార్టీలు కూడా మరి అక్కడ సుమారుగా 165 స్థానాల వరకు వెళ్ళినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీని కనుక చూసుకున్నట్టయితే 1-2 స్థానాల వరకు ఏమైనా పరిమితం అయిపోతుందా, 1-2 స్థానాలు ఏమైనా వస్తాయా అని చెప్పేసి కూడా అందరూ అనుకోవడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా 0 లేకపోతే 1 అని చెప్పేసి చూపెట్టడం జరిగింది. కానీ చూసినట్టయితే ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవలేకపోయారు. 2 స్థానాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో నాగూర్ కర్నూలు నుంచి ఆయన 3వ స్థానంలో ఉండడం జరిగింది. అంటే గెలుస్తామన్నటువంటి సీట్లలో భాగంగా వాళ్ళు 3వ స్థానానికి మాత్రమే పరిమితం కావడం జరిగింది. ఇక మరో పక్కన మెదక్కు సంబంధించినటువంటి విషయంలో సైతం కూడా అక్కడ వెంకట్రామిరెడ్డి ఎవరైతే ఉన్నారో వెంకట్రామిరెడ్డి సైతం కూడా కొంత సెకండ్ ప్లేస్లోనే ఉంటాడా అనుకున్నప్పటికీ కూడా సెకండ్ ప్లేస్లో కూడా ఎక్కడ లేకుండా పోయినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. 3వ ప్లేస్ వరకు మాత్రమే పరిమితం అయిపోయి 1-2 చోట్ల కేవలం 2వ స్థానానికి అంటే సిట్టింగ్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థానాల్లో 2వ స్థానం అంటే మాలత్ కవిత కావచ్చు, కొన్ని స్థానాలలో 2వ స్థానానికి మాత్రమే పరిమితం అయిపోయి 2వ స్థానానికి పరిమితం అయిపోయినప్పుడు కూడా సుమారుగా 2 లక్షల ఓట్లతో 2.5 లక్షలతో ఓట్లతోటి వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి. అంత మెజార్టీతో కూడా వాళ్ళు వెనుక ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మొత్తానికైతే ఈ యొక్క సంబంధించిన పార్లమెంటు ఫలితాలకు సంబంధించినటువంటి దానికైతే మాత్రం ఫుల్ స్టాప్ పడబోతా ఉన్నది. మరొకసారి రేపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏదైతే తెలంగాణలో జరిగిందో గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితం రేపు వచ్చేటువంటి అవకాశం. అంటే 2 రోజుల పాటు మొత్తం అంతా కూడా బ్యాలెట్ రూపంలో జరిగినటువంటి ఎన్నిక 2 రోజుల పాటు కూడా రిజల్ట్ అంటే ఫలితం అనేది 2 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రేపటి నుంచి ఓట్ల ప్రక్రియ కూడా కొనసాగేటువంటి ఆస్కారం ఉంటుంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా ఖచ్చితంగా మళ్ళీ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను రేపు కూడా. కానీ మొత్తానికైతే ఈ పార్లమెంట్ సంబంధించినటువంటి తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి అంశంలో ఎవరు కొట్టుకోకుండా ఎవరికి కూడా వాళ్ళ కొంత బాధ కలిగించకుండా 8 స్థానాలు ఒక పక్కన బీజేపీ పార్టీ 8 స్థానాలని, కాంగ్రెస్ పార్టీ సైతం కూడా 8 స్థానాలని, ఎంఐఎం సంబంధించినటువంటి తన సిట్టింగ్ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకుని అసదుద్దీన్ ఓవైసీ మాధవీలత పైన గెలిచినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. నేతృత్వంలోని పార్టీ సో ఇక్కడ సెకండ్ ప్లేస్కి